సరే టైప్ చేస్తారా? సరే టైప్ చేయకపోయినా సింపుల్గా క్వశ్చన్ అడుగుతా. ఎవరు చెప్తారో చూద్దాం. వాట్ ఈస్ ద కాంపోనెంట్ ఇన్ Kubernetes టు క్రియేట్ మల్టిపుల్ పాడ్స్? What is the component is available in Kubernetes to create multiple pods? What is the component is available in Kubernetes? What is the component is available in Kubernetes? Okay, K8s Kubernetes to create a multiple pods. ఆన్సర్ ఎవరు చెప్తారు? ఇదే అడుగుతారు. ఎస్ ఆన్సర్. Deployment. డిప్లాయ్మెంట్ కాంపోనెంట్ అంతే. డిప్లాయ్మెంట్, ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డిప్లాయ్మెంట్. ఎస్ ఎస్. అక్కడ తర్వాత డిప్లాయ్మెంట్లో మీరు ఏమేమి మెన్షన్ చేస్తారంటాడు. డిప్లాయ్మెంట్లో మనకి ఎస్ రిప్లికాస్ మెన్షన్ చేస్తామని చెప్పాలి. ఏమని? రిప్లికాస్. రిప్లికాస్ మెన్షన్ చేస్తాం. రిప్లికాస్ ఎన్ని? 100. రిప్లికాస్ ఎన్ని? 200. ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్లా. సో దానికి సంబంధించిన అంటే ఏం లేదు ఇక్కడ. డిప్లాయ్మెంట్ అని పైన రాసి ఇక్కడ స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాం అంతే. ఆ స్ట్రక్చర్ దిస్ ఈజ్ వాట్ టెంప్లెట్. ఆ టెంప్లెట్ మాదిరే రిప్లికాస్ ఎన్ని ఉండాలి, దానికి ఎస్ రిప్లికాస్ 100 ఉండాలి, కరెక్టే. ఆ 100 పార్ట్స్ ఏ పేరుతో తయారవ్వాలి, దట్ ఈస్ వాట్ లేబుల్స్. దానికి ఏ లేబుల్ ఇవ్వాలి, ఎస్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మ్యాచింగ్ లేబుల్. మ్యాచింగ్ లేబుల్ ఆర్ లేబుల్ నేమ్. ఎస్, ఇట్లా మాట్లాడతాం. మ్యాచింగ్ లేబుల్స్, లేబుల్ నేమ్స్, ఈ రెండు ఎలా మనం స్క్రిప్ట్ అనేది రాస్తాం అనేది నేర్చుకుంటాం. సింపుల్గా మ్యాచింగ్ లేబుల్స్, లేబుల్ నేమ్ ఎట్లా రాస్తాం నేర్చుకుంటాం స్క్రిప్ట్లో. ఈ స్క్రిప్ట్ రాయడానికి గొడవ అంతా. ఎస్, అంటే డిప్లాయ్మెంట్ పైన రాస్తాం, రిప్లికాస్ రాస్తాం, మ్యాచింగ్ లేబుల్స్ రాస్తాం, లేబుల్స్ నేమ్ కూడా రాస్తాం. ఎస్ ఎస్, ఐఎమ్ గివింగ్ యూ ఎ నేమ్ టు ద పాడ్. అంటే ఏ పేరుతోటి నేమ్ అంటే పార్ట్స్ అనేది క్రియేట్ అవ్వబడాలి కూడా నేను ఈ స్ట్రక్చర్లో డిఫైన్ చేస్తా. ఎక్కడ? నా స్క్రిప్ట్లో డిఫైన్ చేస్తా. దిస్ ఈజ్ వాట్ టెంప్లెట్ అంటున్నా. ఎస్, దిస్ ఈజ్ వాట్ అ టెంప్లెట్. టెంప్లెట్, దిస్ ఈజ్ వాట్ అ టెంప్లెట్ ఆఫ్ దిస్ మై పాడ్. అంతే. ఆ టెంప్లెట్ని డిప్లాయ్మెంట్కి అందజేస్తున్నా. అయితే డిప్లాయ్మెంట్కి అందజేసాం, కరెక్టే, ఓకే. కానీ డిప్లాయ్మెంట్ ఎస్ ఒక 10 సర్వర్ ఒక 100 పాడ్స్ తయారు చేసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మరి 100 పాడ్స్ తయారు చేసి 100 పాడ్స్ మెయింటెనెన్స్ బాధ్యత ఎవరు తీసుకుంటాడు? ఎస్, ఆడి పేరే. ఎస్, ఇందాక ఒక పర్సన్ అని చెప్పాను కదా, ఒక పర్సన్. ఆ పర్సన్ పేరే ఎస్ రిప్లికా సెట్. రిప్లికా సెట్, ఇది స్టోరీ. రిప్లికా సెట్ అనేవాడు ఈ రెస్పాన్సిబుల్ తీసుకుంటాడు. ఎలాగా? రిప్లికా సెట్ విల్ మెయింటైన్ ఆల్వేస్ 100 పాడ్స్. పొరపాటులో ఒక పాడ్ తగ్గిందా, వెంటనే వాడే రిప్లికా సెట్ వాడే మరొక పాడ్, న్యూ పాడ్ విల్ బి క్రియేటెడ్. ఆటోమేటిక్గా వాడే రీప్లేస్ చేస్తాడు. రీప్లేస్ విత్ ఓల్డ్ పాడ్. ఏ న్యూ పాడ్ విల్ బి రీప్లేస్డ్ విత్ ఓల్డ్ పాడ్. ఎస్, ఓల్డ్ పాడ్ అనేది ఏంది? డౌన్ అయింది. ఎస్, నాట్ వర్కింగ్. దాట్స్ వై ద రిప్లికా సెట్ క్రియేట్స్ ఎ వన్ మోర్ పాడ్ అండ్ రీప్లేస్ ఇట్ ఇమీడియట్లీ. ఎప్పుడైతే పాడ్ డౌన్ అయినా ఏదైనా ఇష్యూ వచ్చినా వెంటనే దీని ఓల్డ్ ప్లేస్ పాడ్లో ఒక కొత్త న్యూ పాడ్ క్రియేషన్ చేస్తాడు విత్ ద సేమ్ కాఫీ తోటి మరొక పాడ్ క్రియేషన్ చేస్తాడు. అప్పుడు ట్రాఫిక్ అనేది దానికి వస్తుంది అనమాట మళ్ళీ. ఎస్, లోడ్ ఈస్ గోయింగ్ టు దిస్ పాడ్. ఇక్కడ ఈ పాడ్ డౌన్ అయినంత మాత్రాన గతంలో అయితే ఏంది? టైం టేకింగ్ ప్రాసెస్. బట్ నౌ నో టైం టేకింగ్ ప్రాసెస్. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ద రిప్లికా సెట్ విల్ క్రియేట్ వన్ మోర్ పాడ్ విత్ ఓల్డ్ పాడ్. రీప్లేస్ విత్ ఓల్డ్ పాడ్ అనమాట. రీప్లేస్ విత్ ఓల్డ్ పాడ్. మొత్తం క్రియేట్ అయిపోద్ది. ఎవడ? రిప్లికా సెట్. ఓకే ఓకే. ఇంటర్నల్గా ఈ వ్యవహారం అంతా చూసేది రిప్లికా సెట్ అనుకోండి. ద ఇంటర్నల్ మెకానిజం ఈజ్ ఫర్ రిప్లికా సెట్. అంతే. రిప్లికా సెట్టే ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకుంటుంది అనమాట. అంటే రిప్లికా సెట్ అంటే మాకు అర్థం కాలేదు సార్. ఏం లేదు. రిప్లికా సెట్ అనేది ఏంటంటే డిప్లాయ్మెంట్ని అడిగింది. హే డిప్లాయ్మెంట్, నువ్వు నాకు మెన్షన్ చెయ్యి. నాకు అసలు సింపుల్గా నువ్వు మెన్షన్ చెయ్యి. ఎస్, నీ దగ్గర ఎన్ని పాడ్స్ నడవాలో చెప్పు అంటుంది అనమాట. ఎవరు? రిప్లికా సెట్. ఓకే, రిప్లికా సెట్ ఆ విధంగా అడిగింది. మెన్షన్ చేయమన్నప్పుడు రిప్లికా సెట్ ఆ విధంగా అడిగినప్పుడు నేనేం మెన్షన్ చేస్తాను తెలుసా అమ్మా? రిప్లికాస్ 10 అని మెన్షన్ చేస్తా. రిప్లికాస్ 10 100. ఓకే ఓకే. అంటే రిప్లికా సెట్
అండర్స్టాండ్ దిస్ రిప్లికాస్. ఓకే, ఓకే, అప్పుడు చదువుకునేది 100 కదా. ఓకే. ఆల్వేస్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ 100 రిప్లికాస్. 100 రిప్లికాస్ ఇన్ ద సెన్స్ వాడు 100 పాడ్స్. రిప్లికా అంటే కాఫీ అంతే. ద సేమ్ ఒక పాడ్ నెంబర్ 1 కాఫీ 100 కాఫీ లాగా తయారవుతాయి, దాన్నే మనం రిప్లికా అంటాం. సేమ్ పాడ్ విల్ బి క్రియేటెడ్ 100 పాడ్స్ అంతే. అంటే ఇక్కడ పాడ్ నెంబర్ 1కి మనం ఇవన్నీ అప్లై చేస్తే, డిప్లాయ్మెంట్ అప్లై చేస్తే ఈ విధంగా జరుగుతుంది. బట్ ఇంటర్నల్ మెకానిజం ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే రిప్లికా సెట్ అనేది మెయింటైన్ చేస్తుంది. లోపల ఆ కాంపోనెంట్ వేరే ఎలా మెయింటైన్ చేస్తుంది? బేస్డ్ ఆన్ ద రిప్లికాస్. అసలు ఎలా తయారు చేస్తుంది? ఎస్, బేస్డ్ ఆన్ అవర్ స్ట్రక్చర్ విచ్ ఈస్ డిఫైన్డ్ ఇన్సైడ్ స్క్రిప్ట్. మనం ఈ స్ట్రక్చర్ని ఇన్సైడ్ స్క్రిప్ట్లో డిఫైన్ చేస్తాం కాబట్టి ఎస్, ఎస్, డిఫైన్ చేస్తాం. ఏమని? ఇదిగో రిప్లికాస్ 100. అర్థమైందా? మ్యాచింగ్ లేబుల్స్ ఇది. అసలు లేబుల్ నేమ్ ఇది ఉండాలి. అసలు అదంతా పక్కన పెడితే ఈ పాడ్స్లో ఎస్, ఈ టైప్ ఆఫ్ కంటైనర్స్ ఉండాలి. ఇది ఫ్రంట్ ఎండ్ కంటైనర్, దీని పేరు ఫ్రంట్ ఎండ్ కంటైనర్. ఈ ఫ్రంట్ ఎండ్ కంటైనర్లో ఎస్, ఇలాంటి సాఫ్ట్వేర్ ఉండాలి. అర్థమైందా? ఎస్, ఇది ఫ్రంట్ ఎండ్ కంటైనర్. ఫ్రంట్ ఎండ్ కంటైనర్లో ఏ సాఫ్ట్వేర్ మనం మెయింటైన్ చేస్తాం? ఫ్రంట్ ఎండ్ కంటైనర్స్లో మనం మాక్సిమం ఏంది? హెచ్టిటిపిడి అండ్ ఎన్జినెక్స్ ఇవి మెయింటైన్ చేస్తాం. ఈ సాఫ్ట్వేర్, మరి ఆ సాఫ్ట్వేర్ను కూడా ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఇదిగో ఈ పాడ్ తయారవ్వాలి. ఓకే, ఈ పాడ్లో ఈ కంటైనర్ ఎస్ తయారవ్వాలి, ఆ కంటైనర్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వాలి. అరే, ఆటోమేటిక్గా జరిగితే ఆటోమేటిక్గా జరిగిపోద్ది మొత్తం. అంటే ఇక్కడ మనం మెన్షన్ చేసిన విధంగా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ నువ్వు ఏదైతే కంటైనర్స్ తయారు చేస్తావో దానికి పోర్ట్ కూడా ఓపెన్ చేయి. ఎంత? పోర్ట్ నెంబర్ 80, అంటే గేట్ నెంబర్ కూడా ఓపెన్ చేయి. దట్ మీన్స్ వాడు కంటైనర్ పోర్ట్ నెంబర్ అని రాసుకోవాలి. కంటైనర్ పోర్ట్ 80. ఓకే, ఓకే, కంటైనర్ పోర్ట్ 80. ఓ, కంటైనర్ నేమ్ కూడా ఇవ్వచ్చా? కంటైనర్ నేమ్ కూడా ఇచ్చుకో. కంటైనర్ నేమ్ ఎస్, మై సింపుల్గా చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ పాడ్, ఆర్ సింపుల్గా చెప్పాలంటే మై ఎంజినిక్స్ అనుకోండి. ఎట్లా సింపుల్గా చెప్పాలంటే మై హెచ్టిటిపిడి. ఎస్, ఎస్. సింపుల్గా చెప్పాలంటే మై ఏబిసి, ఏబిసి బ్యాంక్ ఫ్రంట్ ఎండ్, ఏబిసి బ్యాంక్ ఎస్, ఇట్లా ఎంజినిక్స్. ఇట్లా అంటే అర్థం కావడం కోసం, అది ఎంజినిక్సా హెచ్డిడిపిడి అర్థం తెలియటం కోసం. ఓకే, పాడ్స్ అన్ని కూడా ఎంజినిక్సే, పాడ్స్ అన్ని కూడా హెచ్డిడిపిడి. ఎవరి పాడ్స్? ఇది ఏబిసి బ్యాంక్ పాడ్స్. అంటే కంటైనర్కి ఒక పేరు ఇచ్చుకుంటున్నా నేను, ఏబిసి బ్యాంక్ కంటైనర్స్ అని. కంటైనర్స్ అని పెట్టకుండా డైరెక్ట్గా నేను దాని లోపల ఎలాంటి అప్లికేషన్ రన్ అవుతుందో చెప్తా. అదే ఎంజినిక్స్ హెచ్డిడిపిడి సాఫ్ట్వేర్ నడుస్తుంది కదా, దాని ప్రకారం ఆ కంటైనర్స్ ఆ పేరుతో పిలుస్తాను నేను సింపుల్గా. అట్లా రియల్ టైంలో ఎలా పెడతారు? వాడు నేమ్ ఇస్తాడు, ఆ నేమ్ నువ్వు స్పెసిఫై చేయాలా. అంటే ఈ నేమ్ అనేది స్టాండర్డ్ కాదా అంటే కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క కంపెనీలో ఎస్, ఏబిసి బ్యాంక్ అని ఇచ్చి ఆ తర్వాత ఎస్, దాని ఎవరైతే ఉన్నారో ఎస్ ప్రాజెక్ట్ కోడ్ ఇచ్చేసి, ఆ ప్రాజెక్ట్ కోడ్ ఇచ్చిన తర్వాత వాట్ టైప్ ఆఫ్ కంటైనర్ ఇట్ ఈస్ అ ఫ్రంట్ ఎండ్ కంటైనర్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈస్ రన్నింగ్ ఇన్సైడ్ దిస్ కంటైనర్. ఎస్, మనం ఏదైతే ఉందో అది పేమెంటా, అది బ్యాలెన్స్ చెకింగా, ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అలా పేరు రాసి, అర్థమైంది? ఆ పేరు రాసిన తర్వాత ఎస్, ఇది టైప్ ఆఫ్ కంటైనర్, ఇది ఫ్రంట్ ఎండ్, అంతే అయిపోయింది. అంటే దాని లోపల ఉన్న అప్లికేషన్ పేరు కూడా రాస్తారు కంటైనర్లో వీలుంటే. కొంతమంది ఏంది వదిలేస్తారు, హై హై లెవెల్లో రాసి పడేస్తారు. అట్లా ఇట్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. కంటైనర్ నేమ్ ఈస్ గివెన్ బై ఎవరు ఇస్తారు? ఎస్, మనకి మేనేజర్ డాక్యుమెంట్ ఇస్తారు. బేస్డ్ ఆన్ ద డాక్యుమెంటేషన్ ఐ కెన్ అప్లై ఆల్ దీస్ థింగ్స్ ఇన్సైడ్ మై స్క్రిప్ట్. యామెల్ స్క్రిప్ట్లో మనం మెన్షన్ చేస్తాం. బట్ యామెల్ స్క్రిప్ట్లో ఉన్నాయన్నీ చాలా విషయాలన్నీ కూడా సక్రమంగా ఎస్ మనం చదవాలి. యామెల్ స్క్రిప్ట్ ఇలా ఇలా తయారవ్వాలి. అసలు ఆల్రెడీ ఓల్డ్ యామెల్ స్క్రిప్ట్స్ ఉంటాయి, వాటిని మనం చదవాలి. టేక్ ద ఓల్డ్ యామెల్ స్క్రిప్ట్ అండ్ డూ సంథింగ్, దట్ మీన్స్ వాట్ మాడిఫై సంథింగ్ అండ్ ఎగ్జిక్యూట్ అండ్ రన్ ది స్క్రిప్ట్. అంతే మన బాధ్యత. అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్క్రిప్ట్లు అయితే రాయం. ఎక్కడ? రియల్ టైంలో ఓల్డ్ స్క్రిప్ట్లే చూసి ఎస్ దానిలో చిన్న మోడిఫికేషన్ చేసేసి మళ్ళీ రన్ చేస్తాం అంతే. అంటే అంటే ఇలాంటి రిప్లికాసే మనం మారుస్తూ ఉంటాం, ఇలాంటి కంటైనర్స్ నేమ్సే మనం చేంజ్ చేస్తూ ఉంటాం, ఇలాంటి పాడ్స్ నేమ్సే మనం చేంజ్ చేస్తూ ఉంటాం అంతే. ఇదే ఓల్డ్ ఎస్ తీసుకొని ఎస్ సేవ్ యాజ్ చేసుకొని మనం మళ్ళీ ఎస్ మరొక
మరొక ఫైల్ తయారు చేసుకొని, అంటే ఈ కంటెంట్ మొత్తాన్ని సేమ్ కాపీని మరొక ఫైల్ మనం తయారు చేసుకొని, ఈ కంటెంట్ ఈ ఓల్డ్ యామిల్ ఫైల్ మీద మనం డోంట్ డూ ఎనీ ఆపరేషన్స్. నో నో దీని మీద ఎలాంటి ఆపరేషన్ చేయకుండా సేమ్ కాపీ ఐ క్రియేట్ వన్ మోర్ కాపీ. అప్పుడు దాని మీద నేను మోడిఫికేషన్ అంతా చేసి నేను ముందు పిఓసి శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో ప్రిపరేషన్ అదంతా. శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు రియల్ టైంలోకి వెళ్ళిపోతాం. అది రియల్ టైమ్స్ ఎక్కడైతే ఉందో లైవ్లోకి వెళ్తాం అనమాట. ఫస్ట్ మాత్రం శాండ్ బాక్స్ ఇదంతా కూడా శాండ్ బాక్సే మొత్తం. శాండ్ బాక్స్ తర్వాత లైవ్. లైవ్ అంటే ఏంది? డైరెక్ట్. ఓకే, లైవ్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను నేను. అవి రేపు వస్తాయి క్లాస్లో. అసలు లైవ్ అనేది ఎలా ఉంటుంది, లైవ్ రేపు వస్తుంది. లైవ్ అనేది ఎలా ఉంటుంది, లైవ్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్స్ మనం ఎన్ని తయారు చేస్తాం, ఏ ఎన్విరాన్మెంట్ నుంచి నా కస్టమరు నా అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటున్నాడు. లైవ్ ఎన్విరాన్మెంట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి, చెప్తా నేను రేపు చెప్తా. లైవ్ ఎన్విరాన్మెంట్స్ ఎన్ని లైవ్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, కస్టమర్ ఇచ్చే రిక్వెస్ట్స్ ఏ లైవ్ ఎన్విరాన్మెంట్స్కి వస్తుంది, 1 2 3 4 5 6 దేనికి వస్తుంది, ఎలా వస్తుంది, కాన్సెప్ట్ అన్ని వేరేది ఉంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి రిప్లికా సెట్ అండ్ హౌ టు క్రియేట్ ఏ యామెల్ స్క్రిప్ట్. ఇది అంటే సగం దగ్గరగా వచ్చేసారు మీరు. ఏది? స్క్రిప్ట్ రాయడానికి ఎలిజిబిలిటీ సాధించారు మీరు. అంటే ఏంది? అది రిప్లికా సెట్ ఇంటర్నల్లీ క్రియేట్ పార్ట్స్, అంతే. రిప్లికా సెట్ ఇంటర్నల్లీ క్రియేట్ పార్ట్స్. ఓహోహో, డిప్లాయ్మెంట్. పైన డిప్లాయ్మెంట్ అని ఇచ్చాం కానీ అసలు మెకానిజం అంతా చేసే వ్యక్తి ఎవడున్నాడంటే వాడే. ఎస్ డిప్లాయ్మెంట్ అనే ఫీచర్ని నువ్వు అప్లై చేసి వీడికి వదిలేస్తే చాలు, వీడే అంత బాధ్యత అంతా తీసుకుంటాడు. వీడి పేరేంది? రిప్లికా సెట్. ఓకే, డిప్లాయ్మెంట్ అనే ఫీచర్ని ఒక పాడ్కి అప్లై చేసి వదిలేస్తే చాలు, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై దిస్ ఫెలో నేమ్ ఇస్ రిప్లికా సెట్. ఓకే, ఎలా అతను అక్కడ మనం టెంప్లెట్ మాదిరిగా ఇస్తాం కదా స్పెసిఫికేషన్స్ మొత్తం. ఆ స్పెసిఫికేషన్స్ ఆధారంగా రిప్లికా సెట్ అనేవాడు పాడ్స్ తయారు చేస్తూ ఉంటాడు. స్పెసిఫికేషన్ ఆధారంగా పాడ్కి ఏమి ఇచ్చాం పేరు, ఆ పాడ్ పేరు, అసలు ఆ పాడ్లో ఎలాంటి కంటైనర్ నడవాలి, ఆ కంటైనర్ స్పెసిఫికేషన్, అవన్నీ పరంగా రిప్లికా సెట్ అనేవాడు ఈ పాడ్స్ని తయారు చేస్తాడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. దట్ మీన్స్ వాట్ టెంప్లెట్ డెఫినేషన్ టోటల్గా ఇదంతా కూడా మనం ఒక స్క్రిప్ట్లో రాసి పడేస్తాం.